లోని ప్రసాదం తయారీశాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రసాదానికి వినియోగించే నెయ్యి, స్టోర్లోని ఇతర వస్తువులను పరిశీలించారు. స్వామివారికి నివేదనకు వాడే ధాన్యాల్లో పురుగులు ఉండటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. సెంట్రల్ స్టోర్ నుండి స్వామివారి నివేదనకు, అన్నదానానికి, వేద పాఠశాలకు సరుకులు పంపిణీ జరుగుతుంటుంది. క్వాలిటీలో ఇకపై అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. ఇది మీరేమో పిల్లలకి అంటున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలోని ప్రసాదం తయారీశాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రసాదానికి వినియోగించే నెయ్యి, స్టోర్లోని ఇతర వస్తువులను పరిశీలించారు. స్వామివారి నివేదనకు వాడే ధాన్యాల్లో పురుగులు ఉండటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. సెంట్రల్ స్టోర్ నుండి స్వామివారి నివేదనకు, అన్నదానానికి, వేద పాఠశాలకు సరుకులు పంపిణీ జరుగుతూ ఉంటుంది. క్వాలిటీలో ఇకపై అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. అయితే అన్నవరం ఆలయంలో ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, స్వామివారికి అక్కడ నివేదనకు వాడే ధాన్యాల్లో పురుగులు ఉండటాన్ని గుర్తించారు మరి అధికారులు, ఎమ్మెల్యే కూడా. మరి దీనికి సంబంధించి ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? తిరుపతి లడ్డు వ్యవహారాన్ని అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో నెయ్యి గాని, అటు అన్నవరం ప్రసాదానికి వాడేటువంటి గోధుమకు సంబంధించినటువంటి విషయంలో కూడా వరుపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నాసిరకమైన గోధుమని ఇక్కడ వాడుతున్నారని చెప్పి ఇప్పటికే అధికారులకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అధికారులనే కాదు, ప్రస్తుతం నెయ్యి విషయంలో కూడా ఎటువంటి నెయ్యి వాడుతున్నారు, అలాగే ప్రసాద విషయంలో గానీ, టెంపుల్ కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో నివేదికని ఆవిడ పూర్తి రికార్డులన్నీ కూడా తిరగేసి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నాణ్యత లోపాలు లోపించినట్టుగా గత ప్రభుత్వంలో చేపట్టిన ఏదైతే ఆర్డర్ తీసుకున్న నెయ్యి గాని, అటు గోధుమలు గాని, పూర్తి స్థాయిలో ప్రసాదానికి వాడే ఐటమ్స్ అన్ని కూడా కల్తీకి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తించి అధికారుల్ని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా ప్రధానంగా ఇందులో అధికారుల్ని క్వశ్చన్ చేయడం అంటే ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో ప్రసాదానికి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారికి ప్రధానంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకున్న తర్వాత ప్రసాదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసాదం తినాలి, అక్కడ కూర్చొని తినాలి, లేకపోతే మన ఇంటికి పట్టుకెళ్లాలనే విధంగా అక్కడ రూపం కల్పిన పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో అన్నవరం ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యత లోపిస్తే కనుక అధికారులు కట్టి చర్యలు ఉంటాయని చెప్పి వరుపుల సత్యప్రభ తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కిషోర్, మరి ఈ ధాన్యాల్లో పురుగులు రావడం అనేది మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకి ఈవో కానీ, అటు ఈ తీసుకున్న స్టాక్ అంతా కూడా కూటమి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ధాన్యం గాని, ఇటు నెయ్యి గాని అన్ని కూడా అప్పుడున్న గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రొడక్ట్ సంబంధించినటువంటివి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న మొత్తం అంటే బోర్డుకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్న ఈవో గాని, చైర్పర్సన్ గాని పూర్తి బాధ్యత ఉంటుంది. నాణ్యత ప్రమాణాల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. బాగా చెప్పడం కాకుండా వార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపిస్తే కనుక పూర్తి స్థాయిలో వారిని అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది అర్చకులు ఉన్నారు. అర్చకులు వాటికి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ సంబంధించినటువంటి విషయంలో ప్రసాద లోపాలు జరిగాయని చెప్పి అంటే ఆ నెయ్యి కానీ, అటు గోధుమలు కానీ వాటిలో లోపాలు జరిగిందని చెప్పి నేను అధికారులని వరుపుల సత్యప్రభ ప్రశ్నించడం జరిగింది.
ఆ అన్నవర ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా చూడొచ్చు, అంటే ఆ ప్రసాదానికి ఉన్న వాల్యూ అలాంటిది. అయ్యా నమో వెంకటేశాయ. ఈ రోజున భక్తుల మనోభావాలతోటి ప్రజలందరూ కూడా కొంతమంది అన్యమతస్థులు ఈ యొక్క హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని దేవాలయాల్లో ఇటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవాలంటే తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదంలో ఆ యొక్క జంతువుల యొక్క నూనెలు ఇతర నిషిద్ధమైన పదార్థాలు కలుపుతూ ఆ యొక్క లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ లడ్డూకి ఉన్నటువంటి విలువని, స్వామివారి విలువని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇతర దేవాలయాలు కూడా కొన్ని జరుగుతున్నట్టుగా కొన్ని ఈ మధ్య యూట్యూబ్ లోనూ వాటిలో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం వారు, ప్రజాప్రతినిధులు, హిందూ మత ఉద్ధారకులు అందరూ కూడా ఈ యొక్క అంశం మీద కూలంకషంగా చర్చించి హిందూ మతాన్ని, మన భారతదేశాల సమగ్రతని, మన యొక్క హిందూ దేవతల యొక్క సమగ్ర యొక్క భక్తి భావాల్ని చెడిపోకుండా హిందువులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి ఈ యొక్క అన్యమత ఈ ఉన్నటువంటి ఈ ప్రసాదాల యొక్క విలువను కాపాడుతూ స్వామివారి యొక్క కైంకర్యంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో హిందువుల యొక్క మనోభావాలు గౌరవిస్తూ ఈ యొక్క ప్రసాదాలు కానీ ఇంకొక ఇతర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేయాలని ప్రభుత్వాన్ని నా యొక్క ప్రధానంగా ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయంలో ఆ ప్రసాదంలోనే కాదు, వేద పండితులకు సంబంధించినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రధానంగా అక్కడ ప్రసాదానికే కాదు, వేద పండితులకు వండే వంటకాల్లో కూడా ఈ నెయ్యిని కానీ నూనెని కానీ తరలించడం కానీ, అంటే అక్కడ ఉన్న పదార్థాలని అన్నింటిలో కూడా కల్తీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సత్యప్రభ తెలియజేయడం జరిగింది. కానీ అధికారులు ఇలాంటి విషయాల్లో చేపట్టడం కొంచెం చర్చనీయాంశం. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంలోనే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.